నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. అందుక ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలని మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా మునుముందు చాలా మంచి కార్యక్రమాలు చేయాలన్న తలంపు మేము కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలా వీడియోస్ మనం చేసున్నాం. చాలా ఉపనిషత్తుల గురించి మాట్లాడున్నాం. అందులో ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అసలు మనం ఏం నేర్చుకోవాలి? ధర్మం ఏం చెప్తుంది? ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు మనం మాట్లాడున్నాం ఉపనిషత్తులకు సంబంధించి. మా సంజీవనప్ప గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విశ్రాంత అధ్యాపకులు, అధ్యాపకులే కాదు విశ్రాంత ఆచార్యులు. చాలా ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధనే చేశారని చెప్పొచ్చు. చాలా తేలిగ్గా మనందరికీ అర్థమయ్యే భాషలో చాలా చక్కగా వివరిస్తారు. ఈరోజు ముండకోపనిషత్తు గురించి మాట్లాడబోతున్నాం. దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, అందులో ఉన్న అంతరార్థం, అసలు ఏమిటి ఈ ఉపనిషత్తు, ఎవరు ఎవరికి వివరిస్తారు, ఈ విషయాలన్నీ కూడా వివరించే ప్రయత్నం గురువుగారు చేస్తారు. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా చూడండి, పిల్లలకి చూపించే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి, అయితేనే విషయం బోధపడుతుంది. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదామా? నమస్కారం. అమ్మా నమస్తే. మనం గతంలో కూడా మాట్లాడుకున్నప్పుడు వసంతన్నప్ప గారు, ఓంకారం ఆది ప్రణవనాథం అందరికీ తెలిసిన విషయం, ఈశ్వరుని నామం. మరి ఈ ఓంకారం గురించి ఈ ఉపనిషత్తు అసలు ఏం చెప్తుంది? ముండకోపనిషత్తు ఏం చెప్తుంది? నిజంగా ఆది ప్రణవనాదం అనే చెప్తుందా? ఇంకేదైనా కొత్త అర్థాలు కానీ, మనకి తెలియని విషయాలు కానీ ఇంకేమైనా వివరిస్తుందా? ఓంకారము చేత పరబ్రహ్మ తెలియబడుతున్నాడు. సృష్టి స్థితిలయకారుడైనటువంటి ఆ పరమేశ్వరుడే ఓంకార స్వరూపుడుగా ఈ ఉపనిషత్తు కూడా అభివర్ణిస్తూ ఉన్నది. ఇక్కడ ఇందులో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే, అందరు పండితులు కూడా దీన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. ప్రణవో ధనుహు శరోయాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. తర్వాత అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవత్ తన్మయో భవేత్. ఇది ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. ఇది ఏమిటంటే, ఓంకారం అట, ఓంకారాన్ని ధనుస్సుగా చేసుకోవాలట సాధకుడు, యోగ సాధకుడు. విల్లు ఉంది కదా, విల్లు ధనుస్సు అంటారు. అంటే ఓంకారాన్ని ధనుస్సుగా చేసుకొని జీవుడు తాను బాణంగా మారాలట. బాణంగా మారి బ్రహ్మ లక్ష్యమైనటువంటి బ్రహ్మను చేరుకోవాలట కదా. అంటే బాణంలాగా విమిడిపోవాలి అన్నమాట. భగవంతునిలో బాణంలాగా ఇమిడిపోవాలి చెప్పడం. అదే అప్రమత్తేన వేద్దవ్యం. చాలా జాగ్రత్తగా ఆ బాణాన్ని సంధించాలి. అంటే ఓంకార నామం వల్ల, ఓంకారం వల్ల ఏమవుతుంది అంటే, జీవుడు పరమాత్మను చేరగలుగుతాడు అనేది అంతరార్థం అన్నమాట. ఓంకార జ్ఞానం ఉండడం వల్ల, ఓంకార జపం వల్ల, ఓంకార ధ్యానం వల్ల అని దీనివల్ల మనకు తెలుస్తుంది. తర్వాత ఇటువంటి ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ వాడు ఎక్కడున్నాడు? వాడు అంటే చెప్తున్నాడు ఇక్కడ, బ్రహ్మయే వేదం అమృతం పురస్తాత్. ఆ భగవంతుడు నీకు ముందర కూడా ఉన్నాడు. లక్ష్యం ఎక్కడనో తెలుసుకోవాలి. కానీ అతడు అంతటా ఉన్నాడు కదా. అంతటా ఎలా ఉన్నాడు వ్యాపించి అంటే, అతడు అమృతం పురస్తాత్. అతడు అమృతం కదా. అమృతం అంటే చావు లేనటువంటి వాడు. ఆయన శాశ్వతుడు. అతడు నీకు ముందర ఉన్నాడు. బ్రహ్మ పశ్చాత్, నీ వెనుక కూడా ఉన్నాడు. బ్రహ్మ దక్షిణాత్, అది నీకు దక్షిణ దిశలో కూడా ఉన్నాడు. ఉత్తరేణ, ఉత్తర దిశలో కూడా ఉన్నాడు. అతశ్చోర్ధ్వం, పైన కూడా ఉన్నాడు. ప్రసృతం, అంతటా వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం, ప్రపంచమంతటా అణువణువున వ్యాపించి ఉన్నాడు. అటువంటి వాణ్ణి లక్ష్యంగా చేసుకొని నీవు అతన్ని చేరాలే. అంటే ఏమిటి? ధనుస్సులో బాణంలాగా, ధనుస్సులో బాణాన్ని సంధించి ఏ విధంగా లక్ష్యం వైపు మనం ఆ యొక్క బాణాన్ని పోయేటట్టు చేస్తామో, అదే విధంగా మనం ఓంకార స్వరూపుడైనటువంటి పరమాత్మను ఆశ్రయించి మనం లక్ష్యాన్ని పొందాలి. అది అంటే పరబ్రహ్మ సాక్షాత్కారం మనం చేసుకోవాలి. అది హృదయంలోనే అది సాధ్యము అని చెప్పడం. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏమిటి అంటే, ఈ ప్రణవో ధనువు అనడం వల్ల ఈ యొక్క ఈ భాగం ఏదైతే ఉన్నదో, కరుణసల భాగం, ఇది ధనువాకారంలో ఉంటుంది. ఇది ధనువు అన్నమాట. ఈ ధనువులో
శరం ఏమిటి అంటే నువ్వన్నమాట. అంటే కనుబొమ్మల మధ్యన మనం ఉంటాం. మనం ఉండేది ఇక్కడే, ఈ స్థానమే ఇది. భ్రూమధ్యం అన్నమాట, దీన్ని భ్రూమధ్య దేశం అంటాం. కాబట్టి భ్రూమధ్యంలో ఉన్నటువంటి నువ్వు బాణంగా మారాలి. ఈ కనుబొమ్మల ఆకారంలో ఉన్నటువంటిది అదే ఓంకారము, అదే ధనుస్సు. కాబట్టి అక్కడ నువ్వు ఉండి అక్కడనే పొందవచ్చు. అంతటా ఉన్నటువంటి వాడు ఇక్కడ కూడా ఉన్నాడు. అటువంటి బ్రహ్మను లక్ష్యంగా చేసుకొని నీవు ఏమి ఆ బ్రహ్మ పదవిని పొందు, అమృతాన్ని పొందు అని చెప్తున్నాడు. అంటే నువ్వు అంతటా ఉన్నా, భగవంతుడు అంతటా ఉన్నా, నువ్వు ఎక్కడున్నావో అక్కడనే భగవంతుణ్ణి గుర్తించి అతన్ని సాక్షాత్కారం చేసుకో అనే గొప్ప అర్థం మనకి ముండకోపనిషత్తు ద్వారా తెలుస్తోంది. ముండకోపనిషత్తులో నిజంగా చాలా అంటే చాలా విషయాలకి మనకి అర్థాలు తెలుస్తున్నాయి. అందులో ఒకటే ఈ ఓంకారం. ఓంకారం యొక్క అర్థమే కాదు, అందరికీ తెలుసు ఓంకారం ఆది ప్రణవనాదం అని అందరికీ తెలుసు. కానీ ఏం చెప్తుంది ముండకోపనిషత్తు ఓంకారానికి సంబంధించి? మనం ఎక్కడ ఏం వెతుక్కోవాలి, ఎక్కడ ఉన్నాం, ఈ విషయాలన్నీ కూడా తెలుస్తుంది కదా. తప్పకుండా ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, వసంత్ చెన్నప్ప గారితో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. నమస్తే.